చరిత్రలో చెప్పే సత్యం ఏమిటంటే ఎంతటి బలవంతుడైనా తన వినాశనానికి తనే పునాది వేసుకుంటాడని. ఇప్పుడు సరిగ్గా డ్రాగన్ దేశం చైనా పరిస్థితి కూడా అలాగే మారింది. ప్రపంచాన్ని శాసించాలనుకున్న చైనా తనే తవ్వుకున్న జనాభా గోతిలో తనే నిండా మునుగుతుంది. ఒకప్పుడు ప్రపంచానికి ఫ్యాక్టరీగా వెలిగిన దేశంలో ఇప్పుడు పనిచేసే చేతులు కరువయ్యాయి. చైనా వృద్ధుల దేశంగా మారుతుంది. చైనాలో మారుతున్న ఆ పరిస్థితులే భారతదేశానికి మహావరంగా మారబోతున్నాయి. 2060 నాటికి చైనాను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచ అగ్రగామిగా దూసుకెళ్లనుంది. అసలు చైనాలో ఏం జరుగుతుంది? డ్రాగన్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలుతుంది? భారతదేశం విశ్వగురువుగా ఎలా ఎదగబోతుంది? వాచ్ ది స్టోరీ. చైనా సామ్రాజ్యం కుప్పకూలడం ఖాయమా? 2020 నాటికి చైనాను భారత్ అధిగమిస్తుందా? భారత్లోని యువతే వరంగా మారతారా? ఎవ్వడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఈ సామెత డ్రాగన్ కంట్రీ పరిస్థితికి అక్షరాలా సరిపోతుంది. ముఖ్యంగా జనాభా ఆర్థిక వృద్ధి విషయంలో చైనా తన స్వహస్తాలతో తానే తవ్వుకున్న గోతిలో పడిపోతుంది. 1970ల చివర్లో జనాభాను నియంత్రించేందుకు చైనా అత్యంత కఠినమైన వన్ చైల్డ్ పాలసీని అమలు చేసింది. అప్పట్లో అది ఆర్థిక వృద్ధికి తాత్కాలికంగా ప్లస్ అయినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు అదే డ్రాగన్ దేశానికి పెద్ద శాపమై కూర్చుంది. బలవంతపు జనాభా నియంత్రణతో ఇప్పుడు చైనాలో యువత సంఖ్య ఘోరంగా పడిపోయింది. వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజా నివేదికల ప్రకారం 1945లో ప్రపంచ జనాభాలో 23% ఉన్న చైనా 2100 నాటికి 8% కంటే దిగువకు పడిపోనుంది. అంటే దేశాన్ని నడిపించే శ్రామిక శక్తి కొరత చైనా ఆర్థిక వ్యవస్థను నిండా ముంచనుంది. వన్ చైల్డ్ పాలసీతో ప్రస్తుతం చైనాలో రిటైర్ అయ్యే వారి సంఖ్య ఏటా కోట్లలో పెరుగుతుంది. కానీ వారి స్థానాన్ని భర్తీ చేసే యువ శ్రామిక శక్తి మాత్రం నానాటికి తగ్గిపోతోంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో జననాలు పడిపోవడం ఇదే మొదటిసారి. 2024లో 95 లక్షల జననాలు నమోదయ్యాయి. అది 2025లో ఏకంగా 17% జననాల రేటు క్షీణించి 79 లక్షల జనాలకు పడిపోయింది. ప్రతి 1000 మంది దంపతులు కేవలం 5.63% పిల్లలను మాత్రమే కంటున్నారు. అంటే చైనాలో ఒక మహిళ జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సగటు 1% దిగువకు పడిపోయింది. సాధారణంగా సగటు జననాల రేటు కనీసం 2.1% ఉండాలి. ఇదే చైనాను తీవ్రంగా కలిచివేస్తోంది. నిజానికి చైనాను దారుణంగా దెబ్బతీయడానికి ఏ భారతో అమెరికానో పాశ్చాత్య దేశాల్లో ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్లు చేసుకొని చైనా యువత ఉంటే చాలు, ఆ దేశం తప్పకుండా దివాలా తీయడం ఖాయం. ప్రపంచానికి తయారీ కేంద్రంగా పేరొందిన చైనా ఫ్యాక్టరీలో ఇప్పుడు పనిచేసే చేతులు కరువవుతున్నాయి. లేబర్ కొరత కారణంగా చాలా కంపెనీలు చైనాను వీడుతున్నాయి. భారత్, వియత్నాం వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు చైనా ప్రభుత్వం కూడా గ్రహించింది. ఆలస్యంగా వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. 2016లో 2 చైల్డ్ పాలసీని, ఆ తర్వాత 2021లో 3 చైల్డ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. పిల్లలను కంటే పన్ను మినహాయింపులు, నగదు రాయితీలు ఇస్తామని ఆఫర్లు కూడా ప్రకటించింది. కానీ ఈ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. చైనా యువత అసలు పిల్లలే వద్దు అనే ధోరణిని అవలంబిస్తున్నారు. చైనాను వెంటాడుతున్న ఈ శాపమే భారత్కు వరంగా మారుతుంది. 2060 నాటికి జీడీపీలో చైనాను భారత్ అధిగమించనుంది. ఈ విషయాన్ని తాజాగా వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే ప్యారిస్ సంస్థ వెల్లడించింది. 21వ శతాబ్దం ద్వితీయార్థంలో డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కృంగిపోతుందని సదరు సంస్థ అంచనా వేసింది. ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ PSE వేదికగా పనిచేసే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలపై అధ్యయనం చేసే ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ. కొనుగోలు శక్తి సమానత్వం PPP ఆధారంగా ఈ గణాంకాలను ప్యారిస్ సంస్థ నివేదించింది. PPP ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో చైనా వాటా 20%గా ఉంది. ఇది అమెరికా వాటా కంటే 3వ వంతు ఎక్కువ. అంతేకాకుండా ప్రస్తుత అంచనాల ప్రకారం 2035 నాటికి చైనా ఆర్థిక వాటా అమెరికా కంటే రెట్టింపు కానుంది. అయితే చైనాలో జనాభా చాలా వేగంగా పడిపోతుంది. 1945లో ప్రపంచ జనాభాలో 23%గా ఉన్న చైనా జనాభా 2025 నాటికి 17% తగ్గింది. 2100 నాటికి ఏకంగా 8% కంటే కిందికి
పడిపోనుంది. దీని ప్రభావంతో 21వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రపంచ జీడీపీలో చైనా వాటా స్థిరపడి ఆ తర్వాత క్షీణించడం ప్రారంభమవుతోంది. ఇదే క్రమంలో 2060 నాటికి చైనాను భారత్ వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లనుంది. అగ్రరాజ్యం హోదాను దక్కించుకున్న అమెరికా, యూరప్ చైనాను దాటేయడం అసాధ్యమని తెలుస్తోంది. అదే సమయంలో భారత్ జనాభా మాత్రం స్థిరంగా ఉంది. ఇటీవలి కాలంలో భారత్లో కూడా జననాల రేటు తగ్గుముఖం పడుతుంది. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. కానీ భారత్లో యువత శాతం ఎక్కువగా ఉంది. పనిచేసే శ్రామికుల సంఖ్య మెరుగ్గా ఉంది. అందుకే 2060 నాటికి చైనాను భారత్ అధిగమిస్తుందన్న అంచనాలను ప్యారిస్ సంస్థ వెల్లడించింది. చైనాలో కేవలం జనాభా తగ్గడమే కాదు, జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడం కూడా ఆ దేశానికి మరో పెద్ద శాపంగా మారింది. విద్య, వైద్యం, ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ప్రకటించినా, 3 చైల్డ్ పాలసీ తెచ్చినా యువత నుంచి స్పందన రావడం లేదు. చైనా అనుసరించిన కమ్యూనిస్టు విధానాలు, ఒకప్పటి కఠిన నిబంధనల కారణంగా ఇప్పుడు ఆ దేశాన్ని వృద్ధుల దేశంగా మారుతోంది. సరిగ్గా ఇదే సమయాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. చైనాలో శ్రామిక శక్తి తగ్గిపోతుండటంతో ప్రపంచ దేశాలన్నీ తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను భారత్కు తరలిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, PLI వంటి పథకాలతో భారతదేశం గ్లోబల్ సప్లై చైన్లో చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే దశాబ్దాల్లో చైనా మార్కెట్ చల్లబడుతుంటే భారత మార్కెట్ ప్రపంచానికి ప్రధాన ఇంజన్లా మారబోతుంది. అయితే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అంచనాల ప్రకారం 2060 నాటికి భారత్ చైనాను అధిగమించాలంటే మన ముందు కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యువ జనాభాను మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన యువతకు సరైన నైపుణ్యాలు, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ ఈ శ్రామిక శక్తిని సరిగ్గా వాడుకోకపోతే చైనా ఎదుర్కొంటున్న ముప్పును మనం కూడా భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో భారత్లో కూడా జననాల రేటు 2.0కి పడిపోయింది. అంటే భవిష్యత్తులో మన దగ్గర కూడా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికి సమయం, సందర్భం, యువత బలం అన్నీ భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయి. డ్రాగన్ దేశం తన సొంత తప్పిదాలతో వెనుకబడుతుంటే భారత్ విశ్వ గురువుగా, ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రకృతి ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావించవచ్చు.